భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ సంబరం ఐపీఎల్ కొనసాగుతోంది. దీన్ని ఇప్పటికే కోట్ల మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్ ను ప్రొడ్యూస్ చేయడానికి జియో హాట్స్టార్ ఎన్ని వేల మంది టెక్నీషియన్లు వాడుతుంది, ఎన్ని కెమెరాలను ఉపయోగిస్తుంది, ఏ విధంగా ఈ మ్యాచ్ ను మరింత అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుందో బిహైండ్ ద సీన్స్, అదేవిధంగా చాలా టెక్నికల్ అంశాలను మీతో అందించడానికి నేను ఇస్మాయిల్ సిద్ధంగా ఉన్నాను. మొత్తం బిహైండ్ ద సీన్స్ ఓన్లీ ఆన్ సాక్షి టీవీ. ఒక మ్యాచ్ ప్రొడక్షన్లో టీం ఎంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తుందో మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ప్రీ మ్యాచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నటువంటి దృశ్యం మీకు చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళందరూ గ్రాఫిక్స్ తయారు చేస్తారు. అంటే రియల్ టైంలో క్రికెట్కి సంబంధించినటువంటి స్టాట్స్ని వీళ్ళు ఇమీడియట్గా ఇస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక రోజు ఒక మ్యాచ్లో ఎవరైనా 50 చేస్తే లేకుంటే సెంచరీ చేస్తే ఏదైనా మైల్ స్టోన్ వస్తుందా అనేటువంటిది కూడా క్విక్గా కట్ చేసి వాటిని ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారు. ఇక మ్యాచ్లో అత్యంత కీలకమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈవీఎస్ అనేటువంటి మెషిన్. అదేం చేస్తుందంటే ప్రతిరోజు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కూర్చుని దాదాపు ప్రతి మ్యాచ్కి సంబంధించి 400కు పైగా క్లిప్స్ కట్ చేస్తారు. ద బెస్ట్ సీన్స్ మినిమం 20 సెకండ్స్తోని మ్యాక్సిమం దాదాపు 2-3 మినిట్స్ వరకు ఉన్నటువంటి క్లిప్స్ కట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగిన తర్వాత ఈ బెస్ట్ షాట్ మాకు కావాలనగానే కేవలం కొన్ని సెకండ్లో ఆ రీప్లే ఇచ్చేటువంటి ఒక మెకానిజం అనేటువంటిది ఈ ఈవీఎస్ మెషిన్ల దగ్గర నుంచి ఇక్కడ వస్తుంది. ఇటువంటి ఈ మెషిన్ల ద్వారా వీళ్ళు ఇమీడియట్గా కట్ చేసి ఇమీడియట్గా దాన్ని ప్లే చేస్తుంటారు. సో డెఫినెట్గా ఒక మ్యాచ్ ప్రొడక్షన్ అనేటువంటిది హై క్వాలిటీతో ఉండాలి. డెఫినెట్గా చాలా ఆసక్తికరంగా ఉండాలంటే ఇటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ వర్క్ అనేటువంటిది కంపల్సరీ. దాదాపు 12 స్టూడియోల్లో దాదాపు ఇటువంటి టీమ్స్ అన్ని కూడా ప్రతి మ్యాచ్కు పనిచేస్తుంటాయి. క్రికెట్ మ్యాచ్ ప్రొడక్షన్లో రకరకాల గ్రాఫిక్స్ కూడా వాడతారు. చూడొచ్చు నా వెనకాల మొత్తం ఒక గ్రీన్ మ్యాట్ లాగా ఉంటుంది. ఈ గ్రీన్ మ్యాట్ లాగా వచ్చేసిన తర్వాత పూర్తిగా దీన్ని డిఫరెంట్ గ్రాఫిక్స్లో ముంబైలోనే ఒక ప్లేస్లో నిలబడి దీన్ని షూట్ చేస్తున్నట్టు వాళ్ళు కంప్లీట్గా టీవీ స్క్రీన్ మీద ఏ విధంగా చూపెడతారో మనం డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా ఒక టీవీ స్క్రీన్ మీద వచ్చేసరికి కంప్లీట్గా దాని ప్రొడక్షన్ వాల్యూ అనేటువంటిది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. నేను ఒక గ్రీన్ మ్యాట్లో నిలబడి మొత్తం ముంబైకి సంబంధించినటువంటి ఒక బాల్కనీలో క్రికెట్ మ్యాచ్ను ఎలా ప్రొడ్యూస్ చేయగలమో దాన్ని ప్రొడ్యూస్ చేసే విధంగా, ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా వీళ్ళందరూ ప్రతిరోజు క్రికెట్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో డెఫినెట్గా చాలా టెక్నాలజీస్ వాడతారు. హై టెక్నాలజీని ఇక్కడ ఇందులో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ద బెస్ట్ వింబుల్డన్ లాంటి వాటికి కవర్ చేసేటివి, సాకర్కు కవర్ చేసేటువంటి టెక్నాలజీని కూడా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఐపీఎల్ జోరుగా కొనసాగుతుంది. ఐపీఎల్కు సంబంధించి ముఖ్యంగా ఒక ప్రజెంటేషన్ ఇస్తుందో అది అందరినీ కట్టిపడేస్తుంది. కోట్ల మంది ఐపీఎల్ని చూస్తున్నారు. ఈసారి ప్రజెంటేషన్లో చాలా లాంగ్వేజెస్, ముఖ్యంగా తెలుగు, అదేవిధంగా కన్నడ, ఇట్లాంటి చాలా లాంగ్వేజెస్లో ఏదైతే కామెంటరీ ఉందో అది బెస్ట్గా ఉందండి. క్రికెటర్ అదేవిధంగా ఇప్పుడు కామెంటేటర్ కూడా అనేటువంటి హనుమ విహారీ ఉన్నారు. సో వెల్కమ్ టు సాక్షి అండి. ఎట్లా ఉంది సార్ కొత్త రోల్, మీరు కామెంటరీ చేయడం అనేటువంటిది ఎట్లా అనిపిస్తుంది? క్రికెట్లో ఆడుతూ కామెంటరీ చేయడం అనేది అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఛాలెంజ్ అండి. ఆడేటప్పుడు చాలా వరకు మన చేతిలో ఉంటుంది, మన బ్యాటింగ్ కానీ లేకపోతే మన ఫీల్డింగ్ కానీ లేకపోతే ఆ గేమ్ అనేది మనం ఇన్వాల్వ్ ఉంటాం. కానీ బిహైండ్ ద సీన్స్ చేసేటప్పుడు, కామెంటరీ చేసేటప్పుడు అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. పబ్లిక్ ఎలా అర్థం అవుతుంది అని చెప్పి అది కూడా ఆలోచించి మనం మాట్లాడాలి. చాలా స్పాంటేనియస్గా ఉండాలి మనం మాట్లాడినప్పుడు, కామెంటరీ చేసేటప్పుడు. కాబట్టి సో డిఫరెంట్ ఛాలెంజ్ ఇప్పటికైతే ఎంజాయ్ చేస్తుంది. ఎట్లా చూస్తారు? మనం చిన్నప్పటి నుంచి చాలా వరకు ఇంగ్లీష్, హిందీ కామెంటరీ వింటూ వచ్చాము. ఇప్పుడు తెలుగు కామెంటరీ అనేటువంటిది మనం అన్ని కొంత చూస్తున్నాం. సో తెలుగు కామెంటరీ అనేటువంటిది కనెక్టింగ్, అంటే తెలుగు పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందా? ఎట్లా ఉంది కామెంటరీ రావడం వల్ల మీరు చూస్తున్నటువంటి అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలామంది తెలుగు కూడా చూస్తున్నారు. రీజన్ ఏంటంటే తెలుగులో మాట్లాడేటప్పుడు, తెలుగులో కామెంటరీ చెప్పేటప్పుడు వాళ్ళకి గేమ్ ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ వాళ్ళకి ఒక కనెక్టివిటీ కూడా ఉంటుంది. అరే మన వాళ్ళు మాట్లాడుతున్నారు, మన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, నాకు కనెక్టివిటీ ఆ రీజనల్ లాంగ్వేజ్లో చాలా ఉంటుంది. కాబట్టి ఐఎమ్ షూర్ తెలుగు ఛానల్లో ఇంకా చాలామంది చూస్తారు తెలుగు రాష్ట్రాలు. రెండోది మన పబ్లిక్కి అర్థం అవ్వాలి గేమ్ అంటే ఏంటి, మన స్ట్రాటజీస్ కానీ లేకపోతే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నీ అర్థం అవ్వాలి. అంటే మన సొంత లాంగ్వేజ్లో చూసేదానికన్నా బెటర్ ఏముంటుంది చెప్పండి. ఎట్లా ఉంటుంది సార్? ఇంకొకటి, ఒక గేమ్కి మీరు వెళ్తున్నప్పుడు, సపోజ్ ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉందనుకోండి, మీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది కామెంటరీకి సంబంధించి? అది కామెంటరీ ఈజ్ వన్ థింగ్. మనం బిహైండ్ ద సీన్స్ చాలా ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే వాళ్ళ స్టాట్స్ కానీ లేకపోతే ఎవరు ఫామ్లో ఉన్నారు, వాళ్ళ రీసెంట్ ఫామ్ ఏంటి, టీమ్ రీసెంట్ ఫామ్ ఎలా ఉంది, ఆ పిచ్ ఎలా బిహేవ్ చేయొచ్చు, ఆ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ ఎంత, ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మాకు అట్లనే డాకెట్స్ కూడా ఇస్తారు, ఎవరు స్టాట్స్ ఏంటి, ఎవరు అగేన్స్ట్ ఎవరు బాగా ఆడారు. సో అన్నీ ప్రిపేర్ అయితే ఇప్పుడు కామెంటరీ చెప్పేటప్పుడు లేకపోతే షోస్లో ఉండేటప్పుడు మాకు కొంచెం ఈజీ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎవరికి ఏ బ్యాటిల్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, గతంలో ఎలా చేశారు, ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ అవుతాం. కాబట్టి షోస్ కానీ లేకపోతే కామెంటరీ చేసేటప్పుడు అవన్నీ తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది. క్రికెట్ అనేటువంటి ఇండియాలో ఒక ఎమోషన్ లాంటిది. అంటే ఈవెన్ ఇండియన్ టీం ఆడుతున్నప్పుడు డెఫినెట్గా ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్ టీం ఆడుతున్నప్పుడు కొంత తెలుగు రాష్ట్రాలు ఓన్ చేసుకుంటాయి. చెన్నై టీం ఆడుతున్నప్పుడు చెన్నై పీపుల్ ఎవరైతే తమిళ పీపుల్ ఓన్ చేసుకుంటారు. ఈ ఎమోషన్ను కామెంటరీలో ఎలా క్యారీ చేస్తారు?
ఐ థింక్ అర్థం చేసుకోవాలి ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లయితే మ్యాచ్ నడుస్తుందో ఆ టైంలో ఎలా జరగచ్చు. సపోజ్ ధోని బ్యాటింగ్కి వచ్చాడు, ధోని బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఫినిషింగ్ టచెస్ ఇస్తాడా లేదా, ఆ క్రౌడ్ ఇమోషన్ని మనం హోల్డ్ చేయాలి. సన్ రైజ్ హైదరాబాద్ 300 కొడుతుందా లేదా అనేది ఒక ఇమోషన్ తీసుకొని వచ్చాము ఈ సీజన్లో. వాళ్ళ పల్స్ ఏంటి, పబ్లిక్ పల్స్ ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ టీం నుంచి, అలా స్టోరీ క్రియేట్ చేయాలి ఆ మ్యాచ్ నుంచి. తర్వాత క్రికెట్ మన ఇండియాలో 80 సంవత్సరాల వయసు వాళ్ళు చూస్తారు, 8 సంవత్సరాల పిల్లగాడు కూడా చూస్తారు. సో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. దీన్ని ఏ విధంగా చూస్తుంటారు మీరు, పిల్లలు పెద్దలు ఎట్లా చూస్తుంటారు? అందుకనే నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటానంటే నా కామెంటరీలో అదే ప్రయత్నిస్తున్నా కూడా ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి ఎలా అర్థమవుతుందో అలానే చెప్పాలి, పెద్దోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో 2 వేరియేషన్స్లో కూడా చెప్పగలిగితే 2 ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు పిల్లలకి మనం ఎక్కువ టెక్నికల్గా చెప్పినా అర్థం కాదు, చిన్నపిల్లల లాంగ్వేజ్లో చెప్పాల్సి వస్తుంది. అలా కూడా చెప్పడానికి ప్రయత్నిస్తా. అండ్ అలానే టెక్నికల్గా కూడా ఒక్కొక్కసారి గేమ్ గురించి మాట్లాడుతుంటే, ఎందుకంటే పెద్దోళ్ళకి అట్లా నచ్చుతుంది, టెక్నికల్గా కరెక్ట్గా సౌండ్గా మాట్లాడితే అది కూడా నచ్చుతుంది. కాబట్టి సో మిక్స్చర్ ఉండాలని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ విహారీ. థ్యాంక్ యూ. ఒక క్రికెట్ మ్యాచ్ను ప్రొడ్యూస్ చేయడంలో కామెంటరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రికెట్ కామెంట్ చెప్పేటువంటి మాటలతోనే ఆ మొత్తం క్రికెట్లో ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. నాతో పాటు ఆశిష్ రెడ్డి ఉన్నారు, ఆయనకు క్రికెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం కామెంటరీలో కూడా దూసుకుపోతున్నారు. సో వెల్కమ్ టు సాక్షి టీవీ. అండ్ వన్ థింగ్, కామెంటరీ చేయడం అనేటువంటిది క్రికెట్ ఆడడం కంటే ఈజీయా? ఫస్ట్ మీ కామెంట్ ఏంటి? ఐపీఎల్ ఇంతకుముందు గతంలో ఆడుతున్నప్పుడు ఎప్పుడు కూడా అనుకోలేదు కామెంటరీ చేస్తా అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ అందరు కూడా చాలా నేర్పించడం జరిగింది. ఏ పదాలు వాడానో ఏది వాడొద్దో అవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయింది. గత 5 years నుంచి కామెంటరీ చేస్తున్నా, ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయినా. తెలుగు కామెంటరీ ఎట్లా ఎవాల్వ్ అవుతుంది సార్? 5 years నుంచి ఉన్నారు కాబట్టి కామెంటరీ లాంగ్వేజ్లో ఎట్లాంటి ఎవాల్వ్ కనిపించింది? చాలా కనెక్ట్ అవుతుంది అక్కడ తెలుగు ఆడియన్స్కి. ఎందుకంటే వాళ్ళకి టెక్నికల్ కానీ అవన్నీ చెప్పాలి అంటే ఇంతకుముందు ఇంగ్లీష్ హిందీ కామెంటరీ ఎక్కువ ఉంటుండే, సో ఎక్కువ అర్థం కాకపోతుండే రూరల్ ఏరియాస్లో ఎస్పెషలీ. కానీ ఇప్పుడు తెలుగు కామెంటరీ వచ్చిన తర్వాత ఇక్కడ 2-way కమ్యూనికేషన్ కూడా అవుతూ ఉంటుంది. ట్విట్టర్లో వాళ్ళు కూడా ట్వీట్ చేయొచ్చు, ఏమైనా క్వశ్చన్స్ కావాలి అంటే, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా మంచిగా ట్వీట్స్ చేస్తూ ఉంటారు, మేము దానికి ఆన్సర్స్ చేస్తూ ఉంటాం. ఏమైనా టెక్నిక్ వైజ్ కూడా ఉంటే అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, మాకు చాలా నేర్చుకుంటున్నాం మీ తెలుగు కామెంటరీ వల్ల, చాలా మంచిగా ఉంది. సో చాలా మంచి పాజిటివ్ కమెంట్స్ అయితే చూస్తున్నాం. ఐపీఎల్కి సంబంధించినటువంటి క్రికెట్ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవరు చూస్తారు? ఇండివిజువల్ ప్లేయర్స్ చూసుకుంటే ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా చూస్తే అక్కడ యంగ్ టాలెంట్ ఎలా అయితే వస్తూ ఉంటుందో అది చాలా ఇంప్రెసివ్ టు వాచ్. ఎందుకంటే ప్రియాన్స్ ఆర్యా అని పంజాబ్కి ఆడుతున్నాడు, తను మొదటి సంవత్సరం ఆడుతూ అక్కడ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. దాని తర్వాత ఎంతోమంది దిగ్వేష్ లాంటి స్పిన్నర్ ఉన్నాడు. సో నాకైతే ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఎప్పుడైతే కొత్త ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ వస్తారో ఐపీఎల్ లాంటి స్టేజ్లో అక్కడ వచ్చి పర్ఫామ్ చేస్తారు చూడ, అది ఫుల్ మజా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ను మరింత ఆసక్తికరంగా చేసేది కామెంటరీనే. ఆ కామెంటరీలో ఎక్స్పర్ట్స్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అటువంటి ఎక్స్పర్ట్ నాతో ఉన్నారు. సుమన్ గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ టు సాక్షి టీవీ. సరే, ఈసారి ఐపీఎల్ ఎలా జరుగుతుంది? ఐపీఎల్ చాలా క్లోజ్ మ్యాచెస్ అవుతున్నాయి. కొన్ని కొత్త రూల్స్ తీసుకొని వచ్చారు ఈసారి ఐపీఎల్. ఏంటంటే బాల్ చేంజ్ చేస్తాము, సలైవా యూజ్ చేస్తాము. సో ఈ రూల్స్తో ఏమైంది, బౌలర్స్కి కూడా మంచి పోటీ పడి మ్యాచెస్ క్లోజ్ అవుతాం చూసాం. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మీరు చూసుకుంటే చాలా మ్యాచెస్ ఓన్లీ 1 side అయినాయి, బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలిచిపోయినాయి సెకండ్ టీం. కానీ అది దాంట్లో మార్పు తీసుకురావడానికి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది. ఇయర్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో పాటు బౌలర్స్కి కూడా సపోర్ట్ చేస్తాను కొన్ని రూల్స్ చేంజెస్ తెచ్చేసరికి మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతున్నాయి. లో స్కోర్ ఇంతవరకు మీరు ఐపీఎల్లో 111 డిఫెండ్ చేసుకోవడం చూడలే, అది ఫస్ట్ టైం అయింది. దాని కారణం ఏంటంటే రూల్ చేంజెస్. చాలా మజా వస్తుంది ఈ మ్యాచ్. బట్ ఎంటర్టైన్మెంట్ పాలు ఈసారి కవరేజ్లో కొంచెం ఎక్కువైనట్టు కనిపిస్తుంది. లాంగ్వేజ్ కావచ్చు, లేకుంటే కొత్త ప్యాకేజెస్ ఇస్తున్నటువంటిది ఈసారి ఎలా కనిపిస్తుంది? 10% పీపుల్ టెక్నికలీ ఆ ఇష్యూస్ గురించి క్రికెట్ వాచ్ చేస్తారు, కానీ 90% పీపుల్ వాంట్ ఫన్, దే వాంట్ ఎక్సైట్మెంట్. సో ఐపీఎల్ అంటే మనకు తెలిసి మొత్తం ఫ్యామిలీ కలిసి చూస్తారు కానీ చెప్పేసి ఆ విధంగానే కామెంటరీ ఇస్తాను ట్రై చేస్తాం. ట్రైంగ్ టు డూ మ్యాక్సిమం బెస్ట్ ఇన్ దట్. లాంగ్వేజ్ అనేటువంటి ఒక బ్యారియర్ను ఈ కామెంటరీ బ్రేక్ చేస్తుంది అనుకుంటా. 100% అండి. మనం తెలుగు మూవీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తామో, ఇంగ్లీష్ మూవీస్ హిందీ మూవీ ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అట్లానే తెలుగులో కామెంటరీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్లీ, నాకైతే డౌటే లేదు దీంట్లో ఎంజాయ్ ఎక్కువ చేస్తారు. ఆల్రెడీ చూస్తున్నాం, ఈ ఇయర్ కూడా మాకు నెంబర్స్ వచ్చినాయి, తెలుగు చాలా గ్రో అయింది. ఎందుకంటే 2 states. సో ఇప్పుడు ఈ తెలుగు కామెంటరీ తర్వాత ఎట్లా అనిపిస్తుంది, మీరు ఇంత పెద్ద ఒక పీపుల్కి రీచ్ అవుతున్నప్పుడు? చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఎంత రీచ్ అవుతుంది, ఆడుతున్న రోజుల్లో ఎంత రీచ్ ఉంటుందో మాకు, ఇప్పుడు కామెంటరీ అప్పుడు కూడా అదే రీచ్. స్టేడియంకి వెళ్తే అందరు పేర్లు పిలుస్తున్నారు, వీఆర్ ఎంజాయింగ్ యువర్ కామెంటరీ అని చెప్పేసి అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే వీ నో దట్ దే ఆర్ సీయింగ్.
అంటే ఎంత మంచి కనెక్ట్ అవుతున్నారో అండ్ స్టేడియంకి వెళ్తున్నప్పుడు ఎఫెక్ట్ మీరు చెప్పింది ఫీల్ అవుతున్నాం మేము. ఎంత మంచి ఎంజాయ్ చేశారు అన్న, ఆ రోజు ఈ డైలాగ్ అన్నో, ఆ రోజు ఇదన్నో, ఆ ప్లేయర్ అన్నప్పుడు. డైలాగులు కూడా పోస్ట్ చేస్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ, మాకు తెలుసు. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ కూడా అవుతాయి, దాన్ని మీమ్స్ కింద చేస్తున్నారు, అది కూడా మజా వస్తుంది. చాలా చూడండి, ఇది మాకు తెలుస్తుంది ఎట్లా అంటే బికాస్ వి సీ సోషల్ మీడియా ఆల్సో. వెరీ నైస్ టు వెరీ హ్యాపీ ఇన్ఫాక్ట్. సార్ బేసిక్గా మీరు రోజు కామెంటరీ చేసేటప్పుడు ఎట్లా మీకు ఫీడ్ ఎట్లా చూస్తారు, తర్వాత నంబర్స్ ఎట్లా ఉంటాయి సార్? ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది, ప్లేయర్స్ ఎట్లయితే ఆడుతున్నారు, ఎన్ని బాల్స్ ఆడారు, స్ట్రైక్ రేట్ ఏం నడుస్తుంది, వికెట్స్ ఎన్ని పడినాయి, రాబోయే బ్యాటర్స్ ఏంటి, మొత్తం అంతా రన్ రేట్ ఏం నడుస్తుంది, బాల్ పేస్ ఏముంది, అంతా ఇక్కడ ఈ స్క్రీన్లో వస్తుంది. ముందేమో టీవీ మ్యాచ్ స్క్రీన్లో వస్తూ ఉంటుంది, చెవులేమో మాకు ప్రొడ్యూసర్ ఉంటాడు, అది చెప్తూ ఉంటాడు, చాలా నడుస్తూ ఉంటాయి గందరగోళము. సో అన్ని ఫోకస్ చేసి మేము కామెంటరీ ఇస్తాం. రైట్ సార్, ఎంజాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. భారతదేశంలో ప్రస్తుతం అందరూ ఎక్కువగా టీవీలో చూసేది ఐపీఎల్ క్రికెట్. ఈ ఐపీఎల్ క్రికెట్ని ప్రొడ్యూస్ చేయడానికి కొత్త టెక్నిక్స్ని వాడుతున్నారు, కామెంటరీని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు, చాలా కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నాతో మాట్లాడడానికి జియో హాట్‌స్టార్కి సంబంధించి ప్రోగ్రామింग हेड सिद्धार्थ शर्मा गारू उन्नारू. सर वेलकम टू साक्षी टीवी सर. सर आपसे एक सवाल पूछूंगा कि जब आपने तेलुगु कमेंट्री शुरू की तो आपका रीच आंध्र एंड तेलंगाना में कैसा बढ़ा सर? जियो हॉटस्टार पर जो हमारी ये फीड है तेलुगु की, वो सबसे तेज़ी से बढ़ी इस सीज़न, ठीक है. और अभी तक भी टीवी पे भी तेलुगु हैज़ बीन वन ऑफ दी हार्ड हिटर्स. जो खेल अभिषेक शर्मा खेलते हैं, उस मिजाज का खेल जो है टीवी पे भी तेलुगु भाषा और डिजिटल पे भी कर रही है. कमेंट्री पैनल को सेलेक्ट करने में और वो थीम सेलेक्ट करने में और इस बार के पूरा पैकेजिंग बनाने में हर लैंग्वेज को कितना रिसर्च होता है? हमारी कुल 12 लैंग्वेजेस हैं जिनके ऊपर हम लगातार काम करते हैं, और ये काम जो है जून के महीने से शुरू हो जाएगा. दिसंबर एंड जनवरी बिगनिंग तक हमारा एक फ्रेमवर्क पूरा तैयार होता है. जो कमेंटेटर्स हमारे अभी खेले हुए हैं उनको भी लाते हैं, और जिन्होंने काफ़ी समय पहले खेला है लेकिन अभी कोचिंग स्टाफ का हिस्सा रहे हैं या थिंक टैंक का हिस्सा रहे हैं या फिर सिलेक्टर रहे हैं, वो सभी जो है हमारे ख़ास आर्टिकुलेटर्स होते हैं जो हमारे लिए कमेंट्री करते हैं. चाहे वो MSK प्रसाद हो जो कि खुद सिलेक्टर रह चुके हैं, या हनुमा विहारी हो जो कि इंडिया को रिप्रेजेंट कर चुके हैं और IPL भी खेले हुए हैं. तो ये ब्रॉड स्पेक्ट्रम जो है हमारा रहता है, जहाँ पे हर प्रकार का अनुभव जो है वो ज़रूरी है, क्योंकि IPL जो है उसको इतने बड़े विस्तार की ज़रूरत है, जहाँ पे एक ड्रेसिंग रूम वाली कहानी भी चाहिए हमको, और सिलेक्टर के तौर पर आपने क्या सोचा था इसको चुनते हुए वो वाली कहानी भी चाहिए. वी आर एसेंशियली स्टोरी टेलर्स. ఇది ఐపీఎల్కు సంబంధించి బిహైండ్ ద స్క్రీన్స్, అదేవిధంగా ఓవరాల్గా ఒక మ్యాచ్ ప్రొడక్షన్కు సంబంధించినటువంటి పూర్తి కథ. వీడియోస్ ముత్యంతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ముంబై.